హాయ్ ఫ్రెండ్స్, స్వీట్ షాప్లో అమ్మే కాజు కట్లీని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దానికోసం ఒక కప్పు జీడిపప్పు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పలుకు లేకుండా బాగా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మంటని సిమ్లో పెట్టి మనం ఏ కప్పుతో జీడిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పంచదార వేసి పావు కప్పు నీళ్ళు పోసుకొని పంచదారను కరిగించుకోవాలి. పంచదార కరిగిన తర్వాత ఇలా లేత తీగ పాకం వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న జీడిపప్పు పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు గరిటెతో తీసుకొని బటర్ పేపర్ మీద వేసుకోవాలి. బటర్ పేపర్తో 1 నిమిషం పాటు బాగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల బర్ఫీ అనేది సెమీ సాఫ్ట్గా ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్ మీద ఉంచి చపాతీ కర్రతో ఇలా మందంగా ఒత్తుకోవాలి. తర్వాత స్వీట్స్ మీద వేసి సిల్వర్ పేపర్ని వేసుకొని ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కాజు బర్ఫీ రెడీ. భోజనం చేసిన తర్వాత స్వీట్ తినాలనిపిస్తుంది కదా, ఏదో ఒక స్వీట్ కాకుండా ఇలా డ్రై ఫ్రూట్స్తో అచ్చి వేసుకొని తింటే చాలా మంచిది. ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించుకొని తీసుకోవాలి. బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, అలాగే వాల్నట్స్, మీకు అందుబాటులో ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేయించుకొని తీసుకోవాలి. ఇలా వేయించిన డ్రై ఫ్రూట్స్లోకి పాకాన్ని తయారు చేసుకుందాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక గ్లాసు బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి పాకాన్ని తయారు చేసుకోవాలి. ఈ లోపు ప్లేట్కి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత మంటని సిమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. గిన్నెలో కొంచెం నీళ్లు పోసి పాకాన్ని అందులో వేయాలి. పాకం ఇలా అప్పడం విరిగినట్టు విరగాలి. తర్వాత అందులో యాలక్కాయ పొడి, బేకింగ్ పౌడర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసి బాగా కలుపుకున్న తర్వాత మనం నెయ్యి రాసిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే డ్రై ఫ్రూట్స్ వచ్చి రెడీ. ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, సబ్స్క్రైబ్. సొరకాయతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక సొరకాయ తీసుకొని పైన ఉన్న తొక్క మొత్తం తీసేసి లోపల ఉన్న గుజ్జును కూడా తీసేసి పైన ఉన్న కండను క్యారెట్ తురుముకునే బ్లేడ్తో చక్కగా తురిమేసి పక్కన పెట్టి తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి తీసుకోవాలి. అదే కళాయిలో సొరకాయ తురుమును కూడా వేసి బాగా వేయించుకోవాలి. సొరకాయలో ఉండే వాటర్ కంటెంట్ అంతా ఇంకిపోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఫుల్ ఫ్యాట్తో ఉన్న 1/2 లీటర్ కూడా పాలు పోసి బాగా ఉడికించుకోవాలి. పాలల్లో బాగా ఉడికి పాలన్నీ కూడా దగ్గర పడిన తర్వాత అందులో 150 గ్రామ్స్ షుగర్ వేసుకోవాలి. షుగర్ అంతా పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా దగ్గర పడిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవాలి. ఈ స్వీట్ పాన్ కంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బటర్ పేపర్ వేసిన బాక్స్లోకి వేసుకొని సమానంగా ఒత్తుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసి పైన ఉన్న బటర్ పేపర్ని తీసేసి కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉంటే సొరకాయ స్వీట్ రెడీ. ఎవరు చెప్పని టిప్స్తో అన్నవరం సత్యనారాయణ ప్రసాద్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను 2 గోధుమ రవ్వలు అయితే చూపిస్తాను. ఇదేమో జవరవ్వ అంటారండి, ఇదేమో బలిసిరవ్వ అంటారు. అన్నవరం ప్రసాదం చేసుకోవడానికి జవరవ్వ అయితే తీసుకోవాలి. ఇది చాలా బ్రౌన్ కలర్లో ఉంటుంది. అలాగే తాటి బెల్లం కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 1 కప్పు జవరవ్వకు 3 కప్పుల నీళ్ళు పోసుకొని నెయ్యి వేసి నీళ్ళను మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగిన తర్వాత 1 కప్పు జవరవ్వ వేసుకొని గరిటెతో బాగా కలుపుకొని మూత పెట్టి మంటను సిమ్లో పెట్టి రవ్వను ఉడికించుకోవాలి. తర్వాత తాటి బెల్లం అయితే తరిగి తీసుకోవాలి. ఇప్పుడు మూత తీసి రవ్వ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. రవ్వ మాత్రం పూర్తిగా ఉడకాలండి. పూర్తిగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. రవ్వ పూర్తిగా ఉడికిన తర్వాత 1 కప్పు జవరవ్వకు 1 కప్పు తాటి బెల్లం వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తానికి 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి, పచ్చకర్పూరం, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కళాయికి అంటుకోకుండా సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. చిక్కి ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో 1 గ్లాసు పల్లీలు వేసుకోవాలి. మంటని సిమ్లో పెట్టి పల్లీలను వేయించుకోవాలి. మంటని సిమ్లో పెట్టి వేయించుకోవడం వల్ల పల్లీలు అనేవి లోపల వరకు వేగుతాయి. పల్లీలు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలను ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు కూడా పొట్టు మొత్తం తీసేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని మనం ఏ గ్లాస్తో పల్లీలు తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు బెల్లం వేసుకొని నీళ్లు పోసి బెల్లం కరిగించుకోవాలి. బెల్లం కరిగేలోపు ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత మంటని సిమ్లో పెట్టి పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. గిన్నెలో కొంచెం నీళ్లు తీసి కొంచెం పాకాన్ని అందులో వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వీడియో చూపిస్తున్న విధంగా టక్మని సౌండ్ రావాలి. అలాగే అప్పుడే విరిగినట్టే విరగాలి. ఇలా విరిగిన తర్వాత అందులో కొంచెం యాలక్కాయ పొడి, కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి రాసుకునే ప్లేట్లోకి వేసుకొని మనకు కావలసిన సైజులో కట్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా పల్లీ చిక్కీ రెడీ.